ఈ వంచన దీక్షకు అధ్యక్షత వహించిన పెద్దలు, మన శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఈ దీక్షలో వేదిక మీద ఆశీనులైన మన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ దీక్ష మన రాష్ట్ర భవిష్యత్తుకి దీక్ష అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాల యొక్క వంచనకు గురైన వారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా. ఎన్నికలప్పుడేమో చెప్పారు, మరీ ముఖ్యంగా 4 సంవత్సరాల కిందట ఈరోజే ఏప్రిల్ 30 తేదీ 2014లో తిరుపతిలో వెంకన్న గారి స్వామి తిరుమలలో వెంకన్న గారి సన్నిధిలోనే ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు వెంకయ్య నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒకే వేదిక పైన కూడా మన అందరికి కూడా మాట ఇచ్చారు. పైన కూడా కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఆ రోజు విభజించబడినప్పుడు పెద్ద ఎత్తున కూడా అన్యాయానికి గురి అయింది. కానీ భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటం వల్లే ప్రత్యేక హోదా కూడా ఆ రోజు చట్టంలో కానీ, ఆ రోజున్న ప్రధానమంత్రి కూడా రాజ్యసభలో కూడా మాట కూడా ఇప్పించుకోవడం జరిగింది, హామీ ఇప్పించుకోవడం జరిగింది. అలాగే క్యాబినెట్ కూడా, కేంద్ర క్యాబినెట్ కూడా వెంటనే కూడా పాస్ చేసి కూడా పంపించింది ప్రణాళిక సంఘానికి కూడా. ఇవన్నీ కూడా మేము తీసుకొని వస్తాం. ఇవి తీసుకొని రావాలంటే పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ తిరుపతిలో నుంచి కూడా 4 సభల్లో కూడా చెప్పారు. ఆ రోజు కూడా ఎన్నికల సభలో కూడా ప్రజలను నమ్మించారు. మళ్ళా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఒక అడుగు కూడా ముందుకు వేసి, ఆ రోజు విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం తల్లిని చంపి పిల్లని మాత్రం కాపాడింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి నమ్మి ఈ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు ఆ పిల్లని కూడా చంపేసే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని కూడా చెప్పాడు మన నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అటు అసెంబ్లీలో కానీ, ఇటు బయట కానీ, పోరాటాల ద్వారా కానీ, నిరాహార దీక్షల ద్వారా కానీ ఈ రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. ప్రధానమంత్రి గారు మేల్కో, మేమున్నాము, నువ్వు ముఖ్యమంత్రిగా కూడా నువ్వు పోరాటం చేయి ఈ కేంద్ర ప్రభుత్వంతో, ఈ హక్కులు సాధించుకోవడానికి మేము వెనకలో ఉంటాం. రాజకీయ విభేదాలు ఉన్నా రాజకీయంగా మీకు కూడా సరిపోవాలంటే ఎన్నికల సమయంలో కూడా మేము మనం చూసుకుందాం. కానీ ఈరోజు మన యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో నీ నాయకత్వంలో కూడా రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. అయినా లేదు, ఆ మాటలంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించాడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించారు. మీకు ఏమి దేశం పిల్ల కుంకలని కూడా చెప్పడం కూడా జరిగింది, సంజీవన ఇదంతా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 4 సంవత్సరాలు అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా ఇదిగో అన్నారు. 2 సంవత్సరాల తర్వాత 14వ ఆర్థిక సంఘం కూడా ఈరోజు కూడా ఇవ్వడానికి వీలు లేదని చెప్పిందని చెప్పేసి ఈరోజు చెప్పారు. కానీ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ మన ఆంధ్ర వారే, వేణుగోపాల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పాడు, ఎక్కడ కానీ 14వ ఆర్థిక సంఘంలో మేము ఇక్కడ ప్రత్యేక హోదా అనేది కూడా ఇవ్వడానికి వీలు లేదని మేము ఎక్కడ కానీ సూచించలేదని చెప్పారు. అయినా కానీ అక్కడ తెలియదంట. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత నేను మోసపోయానని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ఈరోజు ఆ రోజు చెప్పాము, ఈరోజు కూడా. కానీ ఈరోజు 4 సంవత్సరాలు కూడా తన అవినీతి కార్యక్రమాలకి, తన అనైతిక రాజకీయ కార్యక్రమాలకి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అండగా పెట్టుకొని ఇవన్నీ కూడా చేయడానికి
ఈ ఆంధ్ర ప్రజల యొక్క హక్కులను కూడా కాలరాయడానికి నరేంద్ర మోడీ యొక్క తాకట్టు పెట్టిన వారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. కానీ ఈరోజు కొత్త దాంతో కూడా ఈరోజు కూడా వస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల ముందుకి పులి తోలు కప్పుకున్న గుంట నక్కవలే కూడా ఈరోజు కూడా మన ముందుకు కూడా వస్తున్నాడు. నేను పోరాడుతాను, నేనే పోరాడేది, నాకు మాత్రమే పోరాడే శక్తి ఉంది, మోసపోయాం కానీ ఈ బీజేపీ ప్రభుత్వంతో నేను పోరాడుతానంటున్నాడు. నువ్వు పోరాడలేవు అని చెప్పి కూడా ఈరోజు మేమంతా కూడా చెప్తున్నాం, ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు కూడా పోరాడే కూడా సమయం కూడా మించిపోయింది, సమయం కూడా అయిపోయింది. నువ్వంతా కూడా నీ అవినీతి కార్యక్రమంలో ఉన్నాయి. కానీ ఈరోజు ఆ అవినీతిని కూడా కప్పిపుచ్చుకోవడానికి, ఆ అవినీతి కూడా ఏదైనా కేసులు పెడతారేమో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి భయపడి ఈరోజు కూడా ఈ ప్రజలను కూడా ఈ ద్వారా కూడా ప్రత్యేక హోదా పోరాటం ద్వారా అడ్డం పెట్టుకోవడానికే ఒక కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే ఈ పోరాటాన్ని, ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ఒక షీల్డ్ మాదిరి, ఈ చంద్రబాబు నాయుడు ఒక కవర్, ఒక దీని మాదిరి, ఒక కవచం మాదిరి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. తన అవినీతి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాను. అంతేకాదు ఒక దుర్మార్గంగా కూడా ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. 4 సంవత్సరాలు అతనితో కూడా అన్ని రకాల కూడా పంచుకొని తన అవినీతి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకొని ఈరోజు మేము మొట్టమొదటి నుంచి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో కూడా మేము మనమంతా కూడా పోరాడాము, ఓడిపోయాం కూడా మనం అందరూ కూడా. అయినా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా రాజకీయంగా కూడా ఉన్నాం. అటువంటిది 4 సంవత్సరాలు కూడా వారితో కలిసి ఉండి ఈరోజు విడిపోయి ఆ భారతీయ జనతా పార్టీని మనకు అంటగట్టడానికి, ఆ భారతీయ జనతా పార్టీతో రాజకీయ సంబంధాలు మనం నెలకొల్పుతాను అని చెప్పేసి ఒక దుర్మార్గమైన కూడా ఈరోజు ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారికి కూడా చేస్తున్న విషయాన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ ఆంధ్ర ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా కూడా ఉంటే నువ్వు పోయిన ఎన్నికలే కాదు, మన నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలు కానీ, అలాగే 6-7 నెలల కిందట జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పొత్తు ఎవరితో అన్ని పెట్టుకుంది? మేమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా పెట్టుకుంది? మీరు కాదా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది? ఈరోజు నిన్న టీడీడీలో కూడా మెంబర్ వేస్తే మహారాష్ట్రలో ఒక మంత్రి యొక్క సత్యమన్ని, భారతీయ జనతా పార్టీ ఒక ప్రముఖ నాయకుని యొక్క సత్యమన్ని మీరు కాదా నామినేట్ చేసింది నిన్న వారం 10 రోజుల కిందట? అంతెందుకు ఈరోజు కూడా నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రి యొక్క భర్త ఈరోజు కూడా నీకు అడ్వైజర్ కాదా ఈ ప్రభుత్వానికి? మీరా సంబంధాలు పెట్టుకుంది మేమా అని చెప్పి ఈరోజు కూడా అడుగుతున్నాను. ఎందుకు నీకు ఇంత వయస్సు వచ్చినా, ఇంత అనుభవం వచ్చినా ప్రజలను మోసం చేయాలని చెప్పే తపన తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి పైన నీకు తపన లేదని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు కాలం అనేది కూడా దగ్గరికి వచ్చింది. నీ గుణపాఠం చెప్పడానికి ఈ ఆంధ్ర ప్రజలు కూడా సిద్ధంగా కూడా ఉన్నారు. తప్పకుండా కూడా నీకు మరొక మారు కూడా ఇంటికే ఇంకా గతంలో అయినా నీ పార్టీ బతికి బట్ట కట్టింది, భవిష్యత్తులో నీ తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు కూడా బతికి బట్ట కట్టుకోకుండా చేసే తీర్పును ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా మనం చేస్తున్నాను. అంతేకాదు ఈ తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆ రోజు పార్లమెంటులో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో పాటు కూడా బుదేల్ఖండ్ ప్రాజెక్టు రాయలసీమకి కానీ ఉత్తరాఖండ్కి కానీ, అలాగే ఈ విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించిన దాంట్లో కానీ పోరాటం కూడా ఉంటుంది, పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.